కోడ్ని మార్చి కొత్త చట్టాలను 3 చట్టాలను తీసుకొచ్చింది. ఇది గతంలోనూ సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి, అలాగే ఐపీసీ సెక్షన్లు, అలాగే ఎవిడెన్స్ యాక్ట్ అని 3 యాక్ట్ని బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత చట్టాలన్నీ మార్చి బీజేపీకి అనుగుణంగా చట్టాలు రూపొందించాలనే ఉద్దేశంతో ఈ 3 చట్టాలను కూడా మార్పు చేసి పార్లమెంట్లో కరోనా సమయంలో 2020లో ప్రజలందరూ కూడా కరోనా సమయంతో బాధపడుతూ ఉంటే ఈ 3 చట్టాలని మేము అమలు చేస్తున్నామని, అన్నీ కూడా ఎవరికైనా న్యాయవాదులకి అభియోగాలు ఏదైనా వ్యతిరేకత ఉంటే ఆన్లైన్ ద్వారా మీరు తెలియజేయాలని చెప్పి చాలా దుర్మార్గంగా కరోనా సమయంలో దీన్ని పార్లమెంట్లో 130 మంది ఎంపీలు వ్యతిరేకించిన ఎంపీలందరినీ కూడా సస్పెండ్ చేసి తలుపులు బిగించి ఈ చట్టాలని ఆమోదించడం జరిగింది. ఈ చట్టాలు కేవలం జ్యుడిషియల్ పవర్స్ని తగ్గించి ఎగ్జిక్యూటివ్ పవర్స్ని పెంపొందించేలాగా రాజకీయ నాయకుల కనుసైకిల్లో ఉండే ఎగ్జిక్యూటివ్ అధికారుల చేత ఈ పనులు చేయించుకోవడానికి ఈ చట్టాలను రూపొందించారు. ఈ చట్టాలన్నీ కూడా రేపు జూలై 1వ తారీఖున అమలు జరుగుతున్నాయని ఇవాళ జీవో రిలీజ్ చేయడం జరిగింది. నిన్ననే సుమారు 6,000 మంది న్యాయవాదులు వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఈ చట్టాలని అమలు నిలుపుదల చేయాలనేది చెప్పారు. ఇది ఎటువంటి బార్ అసోసియేషన్లో న్యాయవాదుల చేత చర్చించడం కానీ, న్యాయవాదుల అభిప్రాయాలు అడగడం కానీ ఏమీ చేయకుండా ఈ చట్టాన్ని అమలు చేయడం జరిగింది. ఒకటే ఉదాహరణ, ఇవాళ పోలీసు కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఎవరినైనా ఒక ముద్దాయిని పోలీసు కస్టడీ కావాలి అంటే 15 రోజుల లోపలనే అడగవలసిన అధికారం ఉంది. కోర్టు కూడా దాన్ని 3 రోజుల 4 రోజులు అనేది పోలీస్ కస్టడీకి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఆ చట్టాన్ని పోలీసులకి 40 రోజుల నుంచి 60 రోజుల వరకు ముద్దాయిని పోలీసు కస్టడీలో ఉండేలాగా చట్టాన్ని మార్పించారు. అంటే పోలీసుల దగ్గర ఈ యొక్క ముద్దాయికి రక్షణ ఉంటుందా అనేది మనం అడగవలసిన బాధ్యత ఉంది. అలాగే ఎవరైనా ఒక ముద్దాయిని అక్రమంగా తీసుకెళ్లి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో లాఠీ దెబ్బలతో కొట్టి అతను చనిపోతే దాని మీద ఇప్పుడు వరకు జ్యుడిషియల్ ఆఫీసర్ చేత ఎంక్వైరీలు ఉండి, ఇప్పుడు దాన్ని తీసేసి ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ అధికారి కానీ ఎంక్వైరీ ఆఫీసర్గా వేయడం అనేది జరిగింది. అంటే జ్యుడిషియల్ ఆఫీసర్కి లేని అధికారాన్ని ఎవడైతే పోలీసు అధికారి చేతిలో చనిపోయాడో ఆ వ్యక్తి పై అధికారే దాన్ని ఎంక్వైరీ చేయడం అనేది కంచేసేను వేసే పరిస్థితి ఏర్పడుతుందనేది ఒకసారి మనం ఆలోచించాలి. అలాగే ఇవాళ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే పోలీసులు తక్షణం కేసు రిజిస్టర్ చేసి ఆ వ్యక్తుల్ని బేడీలేసి రోడ్ల మీద ఊరేగించి తీసుకెళ్లొచ్చని కూడా కొత్త చట్టంలో తీసుకురావడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య అనేది మేము అంటున్నాం. అలాగే ఏ పౌరుడికి కూడా బేడీలు వేయకూడదని సుప్రీంకోర్టే తీర్పు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఏ వ్యక్తికైనా బేడీలు వేయొచ్చు అనేది కొత్త చట్టంలో తీసుకురావచ్చింది. ఇవాళ రాజకీయ నాయకులు వాళ్ళ ప్రయోజనం కోసం వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ ఇంటికాడ నుంచి కానీ లేదా ఊర్లంతా ఊరేగించడం కోసం బేడీలు వేసి ఊరేగించి పౌరుడికుండే హక్కుల్ని హరించేలాగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చట్టం అని ఉంది. ఏదైనా ధర్నా చేయాలని పిలిపిస్తే ముందే పోలీసులు వారి ఇంటికి వెళ్ళి, ఇప్పుడు మీరు ధర్నాకి వెళ్తున్నారు, మీరు మా పోలీస్ స్టేషన్కి వస్తారా రారా అంటే నేను ఏ ధర్నాకి వెళ్తలేదు, నేను ఇంట్లోనే ఉంటాను, పోలీస్ స్టేషన్కి రానంటే మా మాటకి మీరు వ్యతిరేకం చెప్పారు.